తర్వాత అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చాలామంది లోకంలో అనేక మంది దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థిస్తారు, బాగానే ఉంది, అవునండి. కానీ ప్రార్థన ఒక్కోసారి దేవుడికి వినపడం, ఆయనకి చెవులు లేక కాదు, ఆయన వినపడక కాదు. ఎందుకని నువ్వు ఆయన ప్రేమించలా. నువ్వు ఆయన ప్రేమించి నీవు ప్రార్థిస్తే ఏమన్నారు ఇక్కడ? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, మనం ప్రార్థిస్తే, దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మన మాటను, మన మొరను ఆలకించి ఆ ప్రార్థనను విని మనకి విమోచన దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ప్రేమించారు కనుకే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బాధపడి పడి పడి ప్రార్థిస్తూనే ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించిన వారు కనుక వారి ప్రార్థన, వారి మొర దేవుడు ఆలకించి వారికి విమోచన దయచేశారు పిల్లారా. అట్లాగే మనకు చెడ్డ అలవాట్ల నుంచి విమోచన కావాలి అంటే ఏ అలవాటించండి? మనం బానిసత్వంలో ఉన్నాం. ప్రజలు చాలామంది ఇటువంటి బానిసత్వం, చెడ్డ అలవాట్లనే బానిసత్వంలో ఉన్నాం. ఆ చెడ్డ అలవాట్లనే బానిసత్వం నుంచి విమోచన కావాలంటే అంత తేలిక రాదు. దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ప్రభుని ప్రార్థించినప్పుడు ఆ యొక్క విమోచన మనకు దక్కుతుంది. ఆ ప్రార్థన ఎప్పుడు వింటారంటే, దేవుడు నువ్వు పాపంలోనే ఉన్నా సరే దేవుణ్ణి ప్రేమించగలగాలి ప్రియులారా. పాపంలో ఉన్నా సరే దేవుణ్ణి ప్రేమించాలి. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉండగానే దేవుణ్ణి ప్రేమించి ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వాళ్ళకు విమోచన లభించింది. అట్లాగే పాపంలో ఉన్నా సరే దేవుణ్ణి ప్రేమించగలిగితే అప్పుడు నీకు విమోచన కలుగుతుంది పిల్లారా. ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది, పాపంలోనే ఉంది. యేసే రావాలి, నేను రక్షించబడాలి, యేసే రావాలి, నేను రక్షించబడాలి అని మాట మీదే కూర్చుంది పిల్లారా. దేవుడు ఆమె దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా పాపంలో ఉన్నవారు చింతపడవద్దు. దేవుడు రావాలి, నన్ను రక్షించాలి, దేవుడు రావాలి, నేను రక్షించబడాలి అని ఆ మాట మీద ఉండండి ప్రియులారా. దేవుడు ఏదో ఒక రోజున మీ దగ్గరకు వచ్చి మీ పాపం నుంచి విమోచిస్తారు పిల్లారా. ఇది సత్యం. ఈ మాట నమ్ముతున్నారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, అతను విడిపించి గొప్ప చేసేదను. అబ్బా, ఏం చెప్తున్నారండి దేవుని యొక్క ఆత్మ. దేవుడు అతను విడిపించి అతను గొప్ప చేసేదను. ఎప్పుడు? శ్రమలో నేను అతను తోడుంటా. దేవుడు తోడున్నాడు. మన శ్రమ వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, వ్యాధి, కష్టం, నష్టం ఇవన్నీ కూడా మన చుట్టుముట్టినాయి అనుకో, దేవుడు తోడుంటారు. ఎప్పుడు? ఆయన్ని ప్రేమించినప్పుడు. ఆయన్ని ప్రేమించినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? రైట్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ దేవుని అందే ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా దేవుని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? రోమా 8:28 దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై
సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం, అనేక మంది అనుకునేది ఇదే. ఏంటది? నాకు కలిసి రావట్లేదు, మేము ఇంటెళ్ళపాది పనికెళ్ళినా, ఇంటెళ్ళపాది కష్టపడ్డా, ఒకదానికొకటి అందికి రావట్లేదు, మాకు కలిసి రావట్లేదు, వచ్చిన డబ్బులు వచ్చినట్లుగానే పోతున్నాయి బయటికి. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే పోతున్నాయి. ఎందుకని ఎందుకని ఎందుకండి? ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదమా. దేవుని ప్రేమించాలి. నీకు వచ్చే సంపాదన నీ కుటుంబానికి, నీ అవసరాలకి సరిపోవాలంటే, అవునా? నీకు వచ్చిన నీవు సంపాదించిన నీ ఇంటెల్లపాది సంపాదించిన సంపాదన ఇంటెల్లపాది అక్కర్లా. కుటుంబంలో ఒక్కడు సంపాదించిన చాలు. ఒక్కడి సంపాదన కుటుంబం అంతా సరిపోయి మనము ఏ లోటు లేకుండా పుష్కలంగా మనం జీవించాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీకు చెడ్డ అలవాట్లన్నీ కూడా దూరం అయిపోతాయి. ఈ తాగుడు అలవాట్లు, పేకట అలవాట్లు, ఇంకా చెడ్డ అలవాట్లు అన్నీ కూడా దూరం అయిపోతాయి దేవుణ్ణి ప్రేమించినప్పుడు. అప్పుడు నీకు వచ్చిన సంపాదన నీకు నిలుస్తుంది. అర్థమైందా? అనేక మంది సంపాదన నిలవకపోవడానికి కారణం ఇదే. అనేక వ్యసనాలకు బానిసైపోతారు. నీకు వచ్చిన సంపాదన కష్టపడతారు పాపం. కష్టపడి సమయానికి వచ్చేవారికి, కుటుంబానికి ఏదో అవసరాల ఖర్చులకు రాకుండా పోతాయి. ఎందుకని? వ్యసనాలకి అలవాటు పడి నీ డబ్బులన్నీ కష్టార్థం అంతా వ్యసనాలకు పోతాయి. వ్యసనాలకు పోతే ఇంక డబ్బులు ఏముంటాయండి? ఏం తింటావు, ఏముంటావు, నీ అవసరాలు ఏం తెచ్చుకుంటావు? కాబట్టి మనం ఆ బాధ లేకుండా సమకూడి జరగాలంటే, మనం కలిసి రావాలి అంటే, మనం అనుకునే మాట కలిసి రావాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించగలగాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి నువ్వు ప్రేమించినప్పుడు నీకు అన్నీ కూడా కలిసి వస్తాయి. నీ సంపాదన నిలుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ అనుభవం కూడా జరిగింది. నాకు బైబిల్లో ఉన్న అనుభవాలన్నీ జరిగినాయి ప్రియులారా. దేవుళ్ళను పిలవకముందు పిలువబడిన వారికి మేలు కలుగుటకై అన్నారు ఇక్కడ. నన్ను దేవుడు పిలవకముందు నాది ఉద్యోగం పెద్దదే, అయినా వచ్చిన డబ్బులన్నీ కూడా వెళ్ళిపోయాయో అర్థం కాదు. మళ్ళీ చెడ్డ అలవాట్లా లేవు, ఏది లేవు, పోయి అర్థం కావట్లా. ఒక పైసా నిలబడేది కాదు. దేవుడు పిలుపు ఎప్పుడైతే మొదలైందో, దేవుడు ఎప్పుడైతే పిలిచారో అప్పుడు ఎక్కడ డబ్బులు అక్కడే ఉన్నాయండి. అసలు ఖర్చు లేదు. అట్లా ఉంది నా జీవితం. నేను సేవకెళ్ళి ఎవరి దగ్గర డబ్బులు ఆశించేవాడు కాదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవాడు కాదు. ఒకరి దగ్గర డబ్బులు తీసుకునే సేవ చేయటం ఏందండి? నాకు అర్థం కాదు. డబ్బులు తీసుకుంటే ఆడికే ఇచ్చి వచ్చేవాడిని, ప్రార్థన పెట్టించుకునేవాడికే ఇచ్చి వచ్చేవాడిని. డబ్బుల కోసం సేవ చేస్తారా? చెప్పండి, మీరు చెప్పండి. అసలు అది కాదు. ఆ ప్రార్థన, ఆ యొక్క నడిపింపు దేవుని దగ్గర ఉండదు. నువ్వు నిస్వార్థంగా ఇచ్చేయి. నీకు కావాల్సింది దేవుడు ఇస్తారు. నిస్వార్థమైన సేవే కావాలి మనకి. నిస్వార్థమైన సేవ లేకుండా నువ్వు ఎంత సేవ చేసినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా దానివల్ల ఉపయోగం లేదు. నీ కుటుంబం స్థిరపడదు.
దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆ మనసు వస్తుంది పిల్లారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేవుణ్ణి ప్రేమిస్తే ఇంకేం జరుగుతుంది? లోక 7:47-48 వచనాలు. ఆమె విస్తారముగా ప్రేమించేది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పిస్తున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నావని ఆమెతో చెప్పాను. ఈ మాట యేసుప్రభు అని అంటారు. ఒక పాపం స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఆయన పాదాల ముందు పడింది. తన పాపాలన్నీ కూడా ఒప్పుకుంది. పాదాల మీద పడి అప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించింది కనుక, యేసుని సంపూర్ణంగా ప్రేమించింది కనుక, దేవదేవుని సంపూర్ణంగా ప్రేమించింది కనుక నీ పాపములు సంపూర్ణంగా క్షమించబడి ఉన్నాయి. ఇక నువ్వు నీతిమంతురాలువే. కొంచెంగా అటు ఇటుగా దేవుణ్ణి ప్రేమిస్తారనుకో, కొంత లోకం మీద కొంత దేవుణ్ణి అటు ఇటు ప్రేమిస్తామనుకో, ఆ పాపాలు కొంచెమే క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ పిల్లారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాబట్టి సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది? మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్నాయండి? చెప్పినండి అర్థమవుతున్నాయిగా? జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. దేవుణ్ణి ప్రేమిస్తే మనకి ఎన్ని జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.